హలో గాయ్స్, మనమైతే ఈరోజు సేమియా పాయసం చేసుకుంటున్నాం. సో ఎలా చేసుకున్నామో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి సేమియా పుల్లలు అయితే వేసుకున్నాం. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మేమైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకున్నాం. చూడండి, ఈ కలర్లోకి అయితే వచ్చాయి. సో కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు అందులోకి అయితే వాటర్ అనేది అయితే వేసుకోవాలి. సేమియా పుల్లలన్నీ దగ్గరగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకొని ఇప్పుడు మనమైతే షుగర్ అనేది అయితే వేసుకోవాలండి. ఇందులోకి మీరు ఎంత తీపి తినగలుగుతారో దానికి తగ్గట్టు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనమైతే సేమియాని అయితే కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను పక్క ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వీటిని అయితే వేయించుకుంటున్నాను. ఇవి బాగా దగ్గరికి వేగిపోయిన తర్వాత ఇదంతా మనం సేమియాలో వేసేసుకుంటే అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చేసింది. మమ్మీ నాకేమైనా స్వీట్ తినాలనిపిస్తుంది అని అడగగానే నా కోసం మా అమ్మ అయితే చేసి పెట్టారు. సో మీ లైఫ్లో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా, మీకు నచ్చింది మీరు అడగగానే మీకు వండి పెట్టేవాళ్ళు? అలాంటి వాళ్ళు ఉంటే ట్యాగ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన సేమియా పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చిందబ్బా. ఇంకేంటి ఆలస్యం చేస్తున్నారు? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. బాయ్ బాయ్.